జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివార్లలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం రాత్రి గ్రామం చివర ఉన్న మొక్కజొన్న తోట వద్ద ఓ కుక్కను చంపి తినేసింది చిరుతపులి. ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు తోట యజమాని రమేష్. ఫారెస్ట్ అధికారులు పరిశీలించి వెళ్లారు. ఆదివారం సైతం చిరుత వచ్చిన ఆనవాళ్లను గుర్తించిన తోట యజమాని మరోసారి ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు ఘటనా స్థలానికి వచ్చారు. ఖాళీ ముద్రల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందన్నారు అటవీశాఖ అధికారులు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కుక్క మాదే అక్కడ కట్టేసింది ఉండే, ఈ కొమ్మ అటే ఉండే. అక్కడి నుంచి ఈ కొమ్మ నిగ్గుకొని గొలుసు ఉండే, దీనికి గొలుసుకెళ్ళి అది వచ్చి ఇక్కడ వాడేసింది. నైట్ మా కొడుకు వచ్చి 12 గంటలకు ఇక్కడ ఒక పటాకు కొడతాం పందులకు అని వచ్చిండు. వచ్చేటోళ్ళకి ఇక్కడ కుక్క లేదు. అప్పుడే అంత పీలకలు ఆ పటాకు సప్పుడుకి ఆయన అది ఉరికినట్టు అయింది. 12 అవుతున్నది పావు దక్క. నైట్ వచ్చింది సార్ మళ్ళీ కుక్క మాదే. పేట గ్రామము. మేము ఇక్కడ మక్క పంట వేసినాం. ఇక్కడ వేముల సుభాష్ అనే తోటది వాళ్ళది కౌలుకి వేసుకున్నాం. ఇక్కడ కౌలుకి వేస్తే ఇక్కడ 2 కుక్కర్లు కట్టేసినాము. ఒకటి కట్టేసింది ఉంటుంది, ఒకటి మొత్తానే విడిచిపెట్టింది ఉంటుంది. నేను రాత్రి అదే కావాలి కోసం అని చెప్పేసి పటాకు ముట్టిద్దాం, బాంబు ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే 12 టైంలో, ఆ టైం సుమారులో అప్పటికే కుక్కని తినడం జరిగింది. మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది. అంటే అప్పటికే తినేసి నా పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నిన్న మిగిలిన భాగం అనేది ఈరోజు పొద్దున చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా పోవడం జరిగింది. మళ్ళీ రావడం జరిగింది చిరుత అనేది. మాది రంగారావుపేట గ్రామము.